భూమిలో సేంద్రియ పదార్థం నానాటికి తగ్గిపోతుంది. కారణం మనమే. చేజేతులారా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. గాలి, నేల, పంటలు విషపూరితంగా మారుతూ మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేసే దశకు చేరుకుంటున్నాం. ఈ దశలో ఇప్పుడు మనమందరం మేల్కోవాలి. పల్లె పట్టణమని తేడా లేదు. అందరూ ఇప్పుడు సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఆలోచించాలి. పక్కలో బల్లెంలా తయారైన విధానాలను వదిలిపెట్టి భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ ఆచరించాలని సృజనాత్మక రైతు హిమవంతరావు అంటారు. సాధారణంగా చౌడు నేలలో ఎలాంటి మొక్కలు పెరగవు. తన చౌడు నేలలో పామోలివ్ వేయాలనుకున్నప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరికొంతమంది అధికారులు అలాంటి ప్రయత్నం వృధా అని హిమవంతరావుని నిరుత్సాహపరిచారు. అయినా ఆయన కుంగిపోలేదు. నేలమీద తన మీద తనకున్న నమ్మకంతో రంగంలోకి దిగారు. తానేమిటో నిరూపించుకున్నారు. మరి అదెలా సాధ్యమైందంటే చాలా ఉత్సాహంగా చెప్పుకొస్తారు హిమవంతరావు. నేను పామాయిల్ దాదాపుగా 22 ఎకరాలు సాగు చేస్తున్నాను. తర్వాత ఇది ప్రత్యేకంగా pH వాల్యూ అంటే ఉదజన సూచిక 9.5 ఉన్నది. అంటే బాగా చౌడు భూమి. ఇది వేయొద్దని చెప్పని అడ్వైజ్ చేసినా మరి నాకున్నటువంటి బాటనీ డిగ్రీలో బాటనీ చదివిన పరిజ్ఞానంతో ఇది వేయాలి, పండించాలని చెప్పని పట్టుదలతో దీన్ని వేయటం జరిగింది. మరి ప్రాక్టికల్గా మాట్లాడితే మరి ఇది 3-4 టన్నుల కంటే దిగుబడి రాలేదన్నారు. నేను దీన్ని జిప్సం ఒకటి రెగ్యులర్గా వేసుకుంటూ 3-4 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటూ కొంతవరకు డెవలప్ చేశా. దాని తర్వాత వేరే బయట నుంచి మట్టి తీసుకొచ్చి వేయటం వల్ల ఈ చౌడు తొందరగా ఇరుగుతుంది అని చెప్పని గ్రహించి దాదాపుగా వీలైనంత వరకు 1 అడుగు మందం మట్టి తోలాం. ఇప్పుడు దాదాపుగా వాటన్నిటిని అధిగమించాం. ఇదివరకు మెగ్నీషియం లోపం ఒకటి ఉండేది, బోరాన్ లోపం ఒకటి ఉండేది. గత 3 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం దీంట్లో స్టార్ట్ చేశాను. ఈ సేంద్రియ వ్యవసాయంలో జీవామృతాన్ని రెగ్యులర్గా వేసుకుంటూ పోయినాం. ఈ పామాయిల్ చాలా హైట్ ఉంది కాబట్టి పైన స్ప్రే మాత్రం చేయటం లేదు. ప్రతి 15 లేదా 20 రోజుల వ్యవధిలో ఒక్కొక్క చెట్టుకి 4 లీటర్లు లేదా 5 లీటర్ల చొప్పున పోస్తూ ఉంటాను. ఈ 5 లీటర్ల చొప్పున పోసేది కాస్ట్ లెక్కేస్తే సంవత్సరం మొత్తం మీద దాదాపుగా 1500 నుంచి 1800 మాత్రమే వస్తుంది. అంతకుముందు రసాయనిక ఎరువులు ఉపయోగించేటప్పుడు అంటే పురుగు మందులు కొట్టాల్సిన అవసరమే లేదు. రసాయనిక ఎరువులు ఉపయోగించేటప్పుడు దీని ఖర్చు వచ్చేసి దాదాపుగా 6000 రూపాయల దాకా ఉండేది. దాంతో కంపేర్ చేసుకుంటే ఖర్చు చాలా తగ్గిపోయింది. అయితే చాలా ఆరోగ్యకరమైనటువంటి గెలలు వస్తున్నాయి. ఇదివరకు ఇప్పటికీ గెలల్లో వచ్చినటువంటి తేడా ఏమిటంటే ఈ సేంద్రియ ఉత్పత్తులతోని ఈ వ్యవసాయం చేయటం వల్ల గెలలో మొదట్లో ఉన్నటువంటి కాయలు నిండుగా వస్తూ ఉన్నాయి. తర్వాత కాయ సైజు ఒకటి పెరుగుతూ ఉంది. తర్వాత మంచి నునుపు షైనింగ్ ఒకటి వచ్చేసి కాయ నిండుగా ఉండి గెల వెయిట్ అనేది పెరిగింది. దాంతోనే నూనె దిగుబడి కూడా దీంట్లో ఎక్కువ వస్తుందని చెప్పి అనేది అర్థమైంది. కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మరి పామాయిల్ పండించడం వల్ల కూడా చాలా లాభసాటిగా మనకి ఉండటమే కాకుండా మరి ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా నూనె దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఈ చేయొచ్చు. తర్వాత తక్కువ పెట్టుబడితోని ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. పామోలివ్ పెరుగుదలకు ఎలాంటి వాతావరణం కల్పించాలి, ఎలాంటి సమయంలో పంట కత్తిరించాలి వంటి అనేక విషయాలపై రైతుకు సరైన అవగాహన ఉండాలి అంటారాయన. ముఖ్యంగా ఈ పామాయిల్ క్రాప్ వచ్చేసి ఏ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులకి ఏ మాత్రం ఎఫెక్ట్ లేదు. మరి వడగళ్ళ వానబడ్డా, లేకుంటే తుఫాన్ లాంటివి వచ్చినా, లేకుంటే పెద్ద వర్షాలు వచ్చినా, ఏదో చాలా కాలంగా వానలు లేకుండా డ్రాట్ వచ్చినా కూడా ఈ పంట మీద ఏం ప్రభావం లేదు. కాబట్టి పామాయిల్ వేసుకోవటం వల్ల కూడా రైతుకి చాలా లాభసాటిగా ఉంది. ఇప్పుడు ఈ గెల పక్వం అయినప్పుడు మాత్రమే కోయాలండి. మామూలుగా నలుపు రంగు కాయలు ఉంటాయి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత ఎరుపు మారుతాయి. ఇవి 1-2 కాయలు ఊడిన తర్వాత కానీ, లేకుంటే ఈ కొసకాయలను పట్టుకొని ఇట్లా ఒత్తితే మెత్తగా ఉంటే మాత్రమే దీన్ని కట్ చేయాలి. దీంట్లోనే ఆయిల్ మంచిగా వస్తుంది. పక్వానికి రాకుంటే ఆయిల్ రాదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇది కంపెనీకి మనం వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ కాయల్ని తీసుకుపోయి వేయింగ్ బ్రిడ్జ్ మీద పెట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ప్రతి రైతు కూడా బ్యాంక్ ఖాతాలో 15 డేస్కి ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి. ఇక ధర విషయానికొస్తే నిర్ణయం దళారులు కాకుండా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దానివల్ల రైతుకు కనీస మద్దతు ధర లభిస్తుంది. ఏ రకంగా చూసినా పామోలివ్ రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్నందించే చెట్టు అంటారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రాంతాల్లో మాత్రమే
ఆయా మండలాల్లో మాత్రమే రైతులు పామాయిల్ సాగు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్ని గవర్నమెంట్ ఏదో ఒక కంపెనీకి అలాట్ చేస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు 4-5 మండలాల్లో దాదాపుగా 5,000 ఎకరాల్లోకి సాగు చేసి ఒక ఫ్యాక్టరీని కట్టేసుకొని తర్వాత ఈ గెలల్ని అక్కడ తీసుకుపోయి నూనె ఆడిచి ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ కంపెనీలకి తర్వాత గవర్నమెంట్కి తర్వాత రైతుకి ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ వాళ్ళు విత్తనాలు తీసుకొచ్చి దాన్ని సంవత్సర కాలం పెంచి రైతుకి ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి స్టేట్ గవర్నమెంట్ అయితేమి 4 సంవత్సరాల పెంపకం కోసం హెక్టార్కి 30,000 సబ్సిడీ రూపంలో రైతుకు అందజేయడం జరుగుద్ది. మొక్క రూపాయి 95 రూపాయలు ఉన్న 10 రూపాయలకే మొక్క ఇస్తారు. తర్వాత రైతుకు కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా ఈ కంపెనీ వాళ్ళు మీటింగులు పెట్టేసి వాళ్ళకి తెలియజెప్పడం జరుగుద్ది, ఎట్లా పెంచాలి ఏమిటి అని చెప్పని. ఇది మొక్క వేసిన తర్వాత దాదాపుగా దీనికి చీడపీడలు అనేది పెద్దగా లేవు. తర్వాత పురుగు మందులు కొట్టడం అనేది అంతకంటే లేదు. ఇది చాలా మొండి జాతిది. నార్మల్గా వాళ్ళు ఇచ్చేటువంటి మొదటి 4 సంవత్సరాలకి ఇచ్చే ఎరువులు వేసుకుంటూ పోతే చాలా ఆరోగ్యకరంగా బ్రహ్మాండంగా పెరుగుతుంది. 4వ సంవత్సరం క్రాప్ వస్తుంది. 4వ సంవత్సరం క్రాప్ వచ్చిన దగ్గర నుంచి 21 సంవత్సరం దీనికి రెగ్యులర్గా క్రాప్ వస్తుంది. మొదటి 1-2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ కాసిన 3వ సంవత్సరం నుంచి 10 టన్నులు ఎకరానికి గ్యారెంటీగా కాస్తుంది. ఈ 10 టన్నుల ఎకరానికి 21 సంవత్సరం కాస్తుంది. ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం దగ్గర 10 టన్నులు అంటే 70,000 దాకా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. చెరకులో జంటసాళ్ల పద్ధతి వల్ల సాధారణ పద్ధతి కంటే ఎక్కువ లాభం పొందవచ్చని నిరూపించారు హిమవంతరావు. చెరుకు వ్యాపార పంటగా రైతుకు ఎక్కువ లాభాలు ఇస్తుందనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి మా గ్రామంలో చాలామంది రైతులం చెరుకు సాగు చేస్తున్నాం. ఇదివరకు సాధారణ పద్ధతి దగ్గర సాళ్ల పద్ధతి ఉండేది. కానీ దాని బదులు జంటసాళ్ల పద్ధతిని ఇక్కడ వినియోగించుకున్నాం. 2 సాళ్ల మధ్యలో దూరం సుమారు అడుగు 18 అంగుళాల నుంచి 2 అడుగుల దూరం ఉండేటట్టు, తర్వాత రెండవ సాలు కనీసం 4 నుంచి 5 అడుగులు దూరం ఉండేటట్టుగా ఇక్కడ జంటసాళ్ల పద్ధతి తీసుకున్నాం. దీనివల్ల మరి మామూలు పద్ధతి అయితే 4 టన్నులు ఎకరానికి విత్తనం పట్టేదల్లా ఇక్కడ 1 టన్ను విత్తనం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండోది ఈ గాలి తర్వాత వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల మంచిగా చెరుకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ జంటసాళ్ల పద్ధతి ఎన్నుకోవడం జరిగింది. ఈ సిస్టంలో మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రసాయనిక ఎరువులు బదులు సేంద్రియ ఎరువులనే ఉపయోగించడం అనేది మేము చేసాం. మొట్టమొదలు సాలు దోలేటప్పుడే సాల్లో ఒక ఎకరానికి వచ్చేసి 5-6 క్వింటాళ్ళు ఈ సాళ్లలో ఘనజీవామృతం పోసి తర్వాత చెరుకు ముచ్చల్ని నాటడం జరిగింది. చెరుకు ముచ్చలు నాటిన తర్వాత ఇవి మొక్క చాలా హెల్దీగా ఘనజీవామృతం ఉపయోగించడం వల్ల హెల్దీగా రావటం, తర్వాత పెరుగుదల కూడా బెటర్గా ఉండటం, దానికి తోడు 10-15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది మరి స్ప్రే చేయటం వల్ల ఆకుమచ్చ తెగులు కానీ లేకుంటే కొరడా తెగులు కానీ ఈ తెగుళ్ళు రాకుండా చాలా హెల్దీగా పెరగడం జరిగింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినప్పుడు రైతుకు నేలకు ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి సంక్షోభంలో ఉన్న రైతుకు ఇది అనుసరణీయ మార్గం అంటారు. నేను ముఖ్యంగా ఈ సందర్భంలో గమనించింది ఏమిటంటే అది భూమి సజీవమైన భూమి అయితేనే మంచి పంట వస్తుంది. కాబట్టి భూమిని సజీవమైన భూమిగా తయారు చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలని చెప్పానంటే రకరకాల శాస్త్రజ్ఞులు అయితేమి అనుభవం ఉన్నటువంటి రైతులతోనైతేమి మాట్లాడిన తర్వాత ఈ సజీవమైన భూమి ఉన్నప్పుడు భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచాలా. ఇప్పుడు మనకున్న భూమిలో 0.2%, 0.3% సేంద్రియ కర్బనాన్ని గమనించాం. మరి 0.5 ఉంటేనే సాధారణ భూమి కింద లెక్క. కాబట్టి 0.5% కంటే ఎక్కువ సేంద్రియ కర్బనాన్ని పెంచాలంటే ఏం చేయాలి? ఉన్నటువంటి ఎరువుల్ని కంపోస్ట్ చేసుకోవాలా, తర్వాత జీవామృతంతో దాన్ని ట్రీట్ చేసుకోవాలా, దాన్ని బలమైన ఎరువుగా మార్చుకోవాలా. అదే కాకుండా పచ్చిరొట్ట పైర్లను పెంచుకోవాలా. ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా నామినల్గా రైతులు వేసుకునేటువంటి ఏ జనుమో జీలుగో లాంటిదో కాకుండా ఇక్రిసాట్ వాడు తయారు చేసిన నవధాన్యాలతోని పచ్చిరొట్ట పైరు పెంచడం అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. పూణేలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఉన్న సైంటిస్ట్ హసన్ గారి మాటల్లో చెప్పాలంటే ఈ సేంద్రియ కర్బనాన్ని 1-1.5 దాకా పెంచితే నువ్వు వద్దన్న చెరుకు పంట 100 టన్నులు వస్తుందని చెప్పని చెప్తున్నారు. అంటే సేంద్రియ కర్బనాన్ని పెంచాలి. దానికి తోడు భూమిలో ఉన్నటువంటి మనం రసాయనిక ఎరువులు వేస్తే దాన్ని సూక్ష్మజీవులు మార్చి మొక్కకు అందిస్తే తప్ప మొక్క తీసుకునే రూపంలో లేదు. ఇది వాస్తవం. కాబట్టి సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి సుభాష్ పాలేకర్ గారి మరి జీవామృతం తోడు
ఇక్రిసాట్ వాళ్ళు రూపొందించినటువంటి అమృతపాని కానీ, లేకుంటే ఎన్ఆర్ఐ అగ్రిటెక్ వారు తయారు చేసినటువంటి అమృత జలం కానీ, ఇటువంటి ఏ సిస్టంలో సూక్ష్మజీవులు తయారు చేసి భూమికి ఎల్లప్పుడూ అందిస్తూనే ఉండాలి. ఈ అందిస్తూ ఉంటే భూమి సస్యశ్యామలం అవటానికి అవకాశం ఉంది. సేంద్రియ కర్బనం శాతం పెరుగుతూ ఉంది. మనకు అన్నం పెడుతున్న నేలను సంరక్షించుకోవడమే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉందంటారు హిమవంతరావు. ఇవే కాకుండా పురుగు మందుల దగ్గరకు వస్తే మరి రకరకాల పురుగు మందులు సుభాష్ పాలేకర్ రూపొందించిన అయితేమి, లేకుంటే పొన్నుస్వామి తయారు చేసినటువంటి పురుగు మందులు అయితేమి, లేకుంటే రైతులు అక్కడక్కడ ఉపయోగించే పురుగు మందులు అయితేమి, దాదాపుగా 20 రకాలుగా పురుగు మందుల్ని తయారు చేసి రకరకాల రైతులతోనే ఉపయోగించి చూసాం. ఇక్కడ చూస్తే మరి వైరస్ వచ్చినటువంటి పాతర్లపాడులో మిరప మీద వైరస్ వచ్చింది. అక్కడ ఈ జీవామృతం స్ప్రే చేయటం వల్ల అయితేమి, లేకుంటే ఆవు పేడ మూత్రము ఇంగువ స్ప్రే చేయటం వల్ల అయితే, పులిసిన మధ్యకు స్ప్రే చేయటం వల్ల అయితే వైరస్ని తొలగించగలిగాం. అట్లనే పసుపులో వచ్చేసరికి ఆకుమచ్చ తెగులు వచ్చింది, దుంపకుళ్ళు తెగులు వచ్చింది, వీటిని కూడా తొలగించగలిగాం. ఆ తర్వాత అగ్గి తెగులు వచ్చేసి వరిలో ఉన్నటువంటి దాన్ని జీవామృతం స్ప్రే చేయటం వల్ల మనం కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగాం. మేడేపల్లి గ్రామం ఉత్తమ గ్రామంగా ఎంపికవడంలో హిమవంతరావు తన వంతు పాత్ర పోషించాడు. 35 ఎకరాల వ్యవసాయంలో 24 ఎకరాల పామోలివ్, 8 ఎకరాల చెరకు పండిస్తున్నారు. రైతులు తమ డబ్బు పొదుపు చేసుకుని అవసరాలకు వాడుకునే విధంగా రైతు సహకార సంఘాన్ని స్థాపించారు. 1999 డిసెంబర్లో అప్పుడు రైతులందరం ఒక 85 మంది కూర్చొని, అంటే ఇప్పుడు సొసైటీలు ఇచ్చే అప్పు కానీ, లేకుంటే బ్యాంక్ ఇచ్చేటువంటి అప్పు కానీ మాకు సరిపోవటం లేదు, కాబట్టి మనం పొదుపు చేసుకొని ఈ పొదుపు చేసిన డబ్బుని అవసరాలకి రైతులకు ఇచ్చుకొని ఒక సిస్టమ్ డెవలప్ చేసుకుందామని చెప్పని ఆలోచన చేశాము. చేసి 99 డిసెంబర్లో రైతు పొదుపు సహకార సంఘం అని చెప్పని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు దాని సభ్యత్వం వచ్చేసి 470 మంది అయ్యారు. 100 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల దాకా నెలవారీ పొదుపు చేస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మంత్లీ 7 లక్షలు వసూలు అవుతూ ఉంది. ఈ 7 లక్షలు వసూలైంది కూడా అదే నెలలో మా దగ్గర ఏమీ మిగులు లేకుండా ఎప్పటికప్పుడు అప్పిచ్చేస్తుంటాము. తర్వాత సంపదని చాలామంది అక్యుములేట్ చేసుకోగలిగారు ఈ సిస్టమ్ వల్ల. తర్వాత ఫైనాన్షియల్ కూడా కొంత ట్రబుల్ లేకుండా ఈ సహకార సంఘం ఉపయోగపడుతుంది. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతుకు ఆదాయాన్ని, వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నారాయన. మన ఇంట్లో, మన ఊళ్ళో, మన పొలాల్లో ఉన్నటువంటి వస్తువులతో వ్యవసాయం చేద్దాము. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తెద్దాం. అదే సమయంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, అంటే పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంది. అట్నే ప్రాణకోటిని ఈ రోగాల నుంచి రక్షించవచ్చు అని చెప్పనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. దానికోసం మనం ఏమి చేయాలి అని చెప్పంటే, భూమిలో సేంద్రియ పదార్థాన్ని రోజు రోజుకు పెంచుదాం, ఎప్పుడూ పెంచుకుంటూ పోదాం. దానికి తోడు సూక్ష్మజీవుల్ని మనం దీనికి అందిస్తూ పోదాం. ఇదే ప్రకృతి వ్యవసాయం అని చెప్పని నేను భావిస్తా ఉన్నా. దీన్ని ప్రచారం చేయడానికి మరి కంకణం కట్టుకొని ఇప్పుడు ఎక్కడ వీలైతే 10 మంది రైతులు ఒక చోట పోగైతే వాళ్ళ దగ్గర పోయి ఈ వ్యవసాయాన్ని చేయండి, ఇది తక్కువ ఖర్చు, మంచి ఫలితాలు ఉంటుంది అని చెప్పని ప్రచారం కూడా చేయడం జరుగుతాం. ఇంగ్లీష్ కవి విలియం బ్లేక్ చెప్పినట్లు, ఎగిరే ఆనందాన్ని ముద్దాడగలిగేవాడు అనంతపు సూర్యోదయంలో జీవిస్తాడు. దేన్నైనా పొందాలని తాపత్రయపడినప్పుడు దానిలోని ఆనందాన్ని కోల్పోతామని గుర్తించిన నాడు ప్రకృతి వ్యవసాయ సారం బోధపడుతుంది. పుకోకు చెప్పినట్లు వ్యవసాయం అంతిమ లక్ష్యం కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, పరిపూర్ణ మానవుణ్ణి తయారు చెయ్యడం. అందుకే వ్యవసాయం ఒక జీవన విధానం అంటాడు. అదే బాటలో సాగుతూ అవిరామంగా శ్రమిస్తోన్న హిమవంతరావు అన్నదాతకు స్ఫూర్తి శిఖరం.